క్రీస్తునందు మృతి నొందాలి. క్రీస్తునందు మృతి నొందాలి అంటే యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించి, యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చిందించిన రక్తములో మన పాపములు కడుక్కొని, అనగా బాప్తిస్మమును పొంది, యేసుక్రీస్తు ద్వారా క్రీస్తు సంఘములో చేర్చబడిన మనము నిరంతరము సంఘముతో, వాక్యముతో సహవాసము కలిగి ఉండి, విశ్వాసమందు బలపడి, విశ్వాసమందు దృఢంగా ఏర్పడి, ఆ విశ్వాసపు జీవితాన్ని, విశ్వాసపు పయనాన్ని ఎన్ని శోధనలు వచ్చినా తప్పిపోకుండా, పడిపోకుండా, దేవుణ్ణి విడిచిపెట్టకుండా అంతం వరకు మనం కొనసాగితే, అలా కొనసాగి ఒకరోజు మనము మరణిస్తే, ప్రభువునందు నిద్రించిన వారు మొదట లేతురు. మన మరణం ప్రభువునందు జరగాలి. యేసుక్రీస్తు ప్రభుని నమ్మినా మరణిస్తావు, నమ్మకపోయినా మరణిస్తావు. అదే ఒకవేళ ప్రభువును నమ్మి మరణిస్తే ప్రభువునందు నువ్వు మృతి నొందినట్టు. ఒకవేళ అలా ప్రభువునందు నువ్వు మృతి పొందితే ఒకరోజు ప్రభు మనల్ని ఏం చేస్తాడండి? లేపుతాడండి. ఒకవేళ ప్రభువునందు కాకుండా లోకంలో బ్రతికి, లోకంలో తిరిగి, లోకానుసారంగా బ్రతికి మరణిస్తే లేస్తాం, కానీ తీర్పులోకి వెళతాం. అది నిత్య శిక్ష, నరకాగ్నిలోనికి వెళ్ళిపోతాం.